హాయ్ నమస్తే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పోరాటం ఏదైతే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు రాజీనామా చేయాలని ఇప్పుడు కేటీఆర్ గారు ప్రతి సభలో మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇదే 10 సంవత్సరాల ముందు కూడా 10 సంవత్సరాల ముందు ఇదే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఏదైతే వాళ్ళ పార్టీకి సంబంధించిన గెలిచిన ఎమ్మెల్యేలతో ప్రభుత్వం కొనసాగిస్తే ఇప్పుడు ఆ మాట అనడానికి ఒక వీలుంటుంది. కానీ అప్పుడేమో ఒక ఒక ఘోరమైన రాజకీయం చేసి, ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరిని చేర్చుకొని అప్పుడు అప్పుడు ప్రభుత్వం నడిపిన వ్యక్తులు, మంత్రి పదవి కూడా ఇచ్చిన వ్యక్తులు ఈరోజు వాళ్ళు రాజీనామా చేయాలి, దమ్ముంటే చూసుకుందామని ఒక ముఖ్యమంత్రిని ఏకవచనంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మనము చేసి దాని తర్వాత ఆ విలువలు పాటించి అదేవిధంగా అడిగితే ఒక అర్థం ఉంటుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ డైరెక్ట్ కండువా కూడా కప్పలేదు, చేర్చుకోలేదు. వాళ్ళు అక్కడ ఒక ఎమ్మెల్యే, ఇద్దరు ఎమ్మెల్యే సపోర్ట్గా మాట్లాడారు అంతే తప్ప ఆయన ఎవ్వరిని కూడా చేసుకోకుండా ఆయన మాట్లాడడానికి అర్హత ఉంటుంది. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎంకరేజ్ చేయాలి, ఒక విలువలతోనే వెళ్ళిండు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏంది, మొత్తం కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నం చేసి అప్పుడున్న ఎమ్మెల్యేలను మొత్తము తీసుకొని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళని చేర్చుకొని ఇప్పుడు ఇదే విధంగా మాట్లాడడం అంటే ప్రజలు చూస్తూ ఉంటారు కదా, అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా. ఏం తెలియదు అనుకుంటే ప్రజలకు అది చాలా తప్పు. ఇప్పటికైనా ఒక విలువల ప్రకారం నడపాలనుకుంటే ఆల్రెడీ మీరు తెలంగాణ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఒక పద్ధతిగా పోతేనేమో ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకోండి, మీ ప్రతి మాట ఖచ్చితంగా కరెక్టే కదా అని అందరూ రేపు మీకు అవకాశం వచ్చాయి. మీరు చేసిన రాజకీయం మీకు ఇప్పుడు అదే విధంగా చేస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఇప్పటికైనా ఎక్కడన్నా ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలని మనం కోరుకుందాం. ఏదైనా ఏ పార్టీలో గెలిచిన వాళ్ళు ఆ పార్టీలో ఉండాలి. ఇమీడియట్గా వేరే పార్టీకి పోతే సస్పెండ్ అయ్యే అవకాశాలు చేయాలని, అది రాజ్యాంగం వల్ల చూడాలని మనం కోరుకోవడం తప్పలేం. కానీ మీరు మాట్లాడితే మాత్రం అది ఖచ్చితంగా ప్రజలు నవ్వుకునే పరిస్థితి ఉంటుంది. జై తెలంగాణ.